ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనేటువంటి ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు జెనీవాలో ఒక పెద్ద సంస్థ ఉంది, కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి పరిశోధన చాలా చాలా పెద్దది. అక్కడ బయట ఈ నటరాజ విగ్రహం కూడా స్థాపించారు. దాని మీద శంకరాచార్యులు వారు రాసినటువంటి ఒక శ్లోకం కూడా రాసి ఉన్నది. అక్కడ ఒక శాస్త్రజ్ఞులు ఎవరంటే ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనేటువంటి ఆయన ది టావ్ ఆఫ్ ఫిజిక్స్ అనే గ్రంథం రాశాడు. ఆయన ఏం చెప్తారంటే, మనము ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసి మూలం ఏమిటా తెలుసుకుందాము, అసలు సృష్టికి రహస్యం ఏమిటా ఫోటో తీద్దామని కదా మన తాపత్రయం అంతా. బాగా ఆలోచించి చూస్తే భారతదేశంలోని శిల్పులు వందల వేల సంవత్సరాల నాడే నటరాజు రూపంలో ఆ విషయాన్ని చెప్పారు కదా, ఇంకా మనం కొత్తగా కనుక్కునేది ఏమిటని అన్నారు ఆయన. ఆ గ్రంథం నా దగ్గర ఉన్నదండి. అంటే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏమిటి, దీన్ని బట్టి శిల్పుల అంటే ఇక్కడ శిల్పం అంటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ చేసే శిల్పం కాదండి, పూర్వ శిల్పుల యొక్క గొప్పదనం. ఎందుకంటే శిల్పం చేయడానికి వేదాధ్యయనం ఇవన్నీ ఉండాలి. అవి లేకుండా శిల్పం చేయడం వలన ప్రయోజనం ఏమి ఉండదు.